సో వి ఆర్ బ్యాంగ్ బ్రోస్. బ్యాంగ్ బ్యాంగ్. ఇవాళ మనం ఎక్కడికి వచ్చాం? జూ. ఇలా లోపలికి ఎంట్రీ అవ్వగానే ఇక్కడ ఒక పెద్ద ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ అయితే ఉంది. అండ్ ఎక్స్పెక్ట్ చేసిన కంటే జూ అయితే చాలా బాగుంది. వీడు మా ఫ్రెండ్ రేవన్, వీడు నా ఫ్రెండ్ చరిత్. గైస్, ఇది మన జూ మ్యాప్. ఇప్పుడు మన మాస్టర్ మైండ్ చరిత్ దీన్ని అనలైజ్ చేసి మన ప్లాన్ ఐటినరీ చెప్తాడు. హలో. సో ఇప్పుడు చరిత్ చెప్పరా, ఏదో సంథింగ్ క్రేజీగా వాళ్ళు ఏం చేద్దాం మనం? ఇప్పుడు మన జుమాంజీ గారితో కలిసి ఈ జూన్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఫస్ట్ మన రేవంత్ గారి ఫ్రెండ్స్ దగ్గరికి పోదాం, లైక్ మంకీస్. సో ఇందాక చెప్పినట్లే అటు నుంచి ఇక్కడ రాగానే ఫస్ట్ అయితే మంకీస్ ఉన్నాయి. జూమ్ చేసి చూపిస్తా. వీడు కాదు, అటు ఉన్నాయి. కనిపిస్తున్నాయి మీకు, చాలా చిన్నగా అయితే కనిపిస్తున్నాయి. ప్రాబబ్లీ కనిపించకపోవచ్చు, కానీ అవే మంకీస్. యా, కదులుతున్నాయి. రేవంత్, ఆ డియర్ చూసాక నీకు ఏమనిపిస్తుందా? సో ఇక్కడ మీకు కావాలంటే సైకిల్స్ కూడా రెంట్కి తీసుకోవచ్చు. సో మరి రేవంత్ గడ వెళ్తున్నాడు, మరి నేను తీసుకుంటాం లేదు నాకు ఇంకా తెలియదు. వావ్, నైస్ సైకిల్ ఫేర్. కొంచెం ఎక్కువే ఉంది అబ్బా, నార్మల్ లైక్. సో మేమైతే సైకిల్ రెంట్కి తీసుకోలేదు. సో వీఆర్ పాదయాత్ర ఫ్రెండ్స్. అదేండి వస్తుంది, అదిగోరా. వాళ్ళ మా లక్కనే చెప్పచ్చు, ఎందుకంటే పెద్ద ఎండ్ అయితే లేదు కదా చరిత్. హ్యాపీ వేస్ట్, అందుకే ఇలా చేతికి తెలిసి తిరుగుతున్నాం. చరిత్ ఎక్కడ ఉన్నారా? ఇటు పక్కుందా? అయితే వెళ్దాం. వావ్, రేపు ఇంకోటి. Yeah, there you go. Wow. Yeah, చిలకలతో చిలిప్ చరిత్, అది వాడి ఎక్స్ప్రెషన్. ఇవాళ ఎలాగో జనాలు ఎందుకు బయటకు రాలేదంటారు? మా చరిత్రని అడిగి తెలుసుకుందాం. మేబీ సన్నీ, ఓ షిట్, మర్చిపోయా, ఈరోజు మ్యాచ్ ఉంది కదా, ఫైనల్. యా, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ వల్లే రాలేదు నాకు తెలిసి. సో ఈ వర్డ్ మీరు చాలా మూవీస్లో అయితే చూస్తుండొచ్చు, ఎస్పెషల్లీ రియో మూవీలో. ఇంకా నడిచి ఏదో తాగాలని చెప్పి ఇక్కడ ఒక అవెన్ పాలలో అయితే దగ్గరికి వచ్చాం మేము. జూ ఇప్పుడు వరకు అయితే చాలా వర్త్ ఇట్. అండ్ ఇంత బాగుంటుంది అనేది మనం అనుకోలేదు కదరా. సో చెన్నైలో ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. జూ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ అ వీకెండ్. ఇది మ్యాక్స్ అలా కాదురా. సో మా ఫ్రెండ్స్ ఇద్దరు ఇక్కడ పానీపూరి ఆర్డర్ చేసి పానీపూరి తింటున్నారు. ఇక్కడ కంపారిటివ్లీ బయట కంటే ప్రైస్ అయితే హై ఉన్నాయి, ఎందుకంటే ఒక ప్లేట్ పానీపూరి ఈజ్ ఓన్లీ 60 రూపీస్. స్కామ్ 20-25 వండ్లూరు. ఇక్కడ మాత్రం ఫుడ్ తీసుకోవద్దు అని మరి ఏమని చెప్పాడు. సో ఇప్పుడే మనం రాయల్ బెంగాల్ టైగర్ అయితే చూసాం కదరా, ఎలా ఉంది? వెరీ నైస్. కానీ నడిచింది మాత్రం హైలైట్ కదా, అక్కడ పడుకున్న దానికంటే మంచి గంభీరంగా చాలా బాగుండింది.
ఏంట్రా అవి? హాయ్ ఫ్రెండ్స్, వచ్చాం మనం తాబేలు చూడడానికి. సైజ్ కొద్దిగా చిన్నగా ఉంది, బట్ మేనేజ్ అవుతున్నాం. నేను ఇంత కష్టపడి జూకి వచ్చినా వాడు ఇక్కడ మ్యాచ్ చూస్తాను అంటున్నాడు. డైహార్డ్ ఫ్యాన్ ఏదో చెప్పా. నీ ఎండగా లేదని మేము క్యాప్ పెట్టుకోలేదు. ఇప్పుడైతే ఎండ కుట్టేస్తుంది అబ్బా. అందుకే నేను మా ఫ్రెండ్ చరిత్ర గారు క్యాప్ వేస్తాను. సో ఇక్కడ చాలా పాములు అయితే ఉన్నాయి కదరా. సో ఈ పాములన్నీ చూస్తున్నా. ఇంకా మరి ఏమంతగా చూడండి, వాడు ఎక్సైట్మెంట్ చిన్నపిల్లల కంటే ఎక్కువ ఉంది. వావ్, ఇక్కడ ఒక వైట్ పైథాన్ ఉంది. ఏ వావ్, ఇది రెడ్ ఇగువానా. దూరంగా ఉంది కదా. సో ఫైనల్లీ మన పొద్దు నుంచి వెయిట్ చేస్తున్న యానిమల్ అయితే వచ్చిందిరా. ఏంట్రా అది? ఎలిఫెంట్ రా. ఏంట్రా ఇది? సో ఇక్కడ ఏమున్నాయి రేవంత్? హిపోపాటమస్. ఆ డెడికేషన్ చూసారండి, ఆ కళ్ళల్లో మెరుపు. ఫ్యాన్స్, డైహార్డ్ ఫ్యాన్స్. సో ఇదే మా జూ వ్లాగ్, అండ్ ఇక్కడతో మా జూ వ్లాగ్ అండ్ సీ యూ నెక్స్ట్ వ్లాగ్. సో బాయ్.